పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నయనతారపై ఏఐడిఎంకే ఎంపీ షణ్ముగం చెత్తవాగుడు వాగారు. సీఎం స్టాలిన్ను విమర్శించేటువంటి క్రమంలో నటి నయనతారపై చెత్త కామెంట్స్ చేశారు. మహిళల భద్రతా నిరసన కార్యక్రమంలో పిచ్చి కూతలు కూశారు. కలాం కలలు కనమన్నారు, వాటిని స్టాలిన్ తీరుస్తామన్నారంటూ షణ్ముగం కామెంట్ చేశారు. నాకు నయనతార కావాలి అంటూ కామెంట్ చేశారు షణ్ముగం. నా కలను సీఎం నిజం చేస్తారా అంటూ అన్నారు ఆయన. ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే చేస్తారా అంటూ షణ్ముగం అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ డీఎంకే నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా షణ్ముగం కామెంట్స్ మారాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది షణ్ముగానికి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు షణ్ముగం. அப்துல் கலாம் கனவு காணும்னு சொன்னாரு. இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா போகணும், இவர் கனவு நிறைவேற்றா? இவன் கேப்பா, நயன்தாரா எனக்கு கல்யாணம் பண்ணி வைன்னு கேப்பான், இவர் கனவு நிறைவேற்றுவாரா? அது எப்ப கேக்குறாரு? ஆச்சு போச்சு, ஆச்சு. రైట్, షణ్ముగం చేసినటువంటి కామెంట్స్. కలాం కలలు కనమన్నారు, వాటిని స్టాలిన్ తీరుస్తామన్నారు. నాకు నయనతార కావాలి, మరి నా కలను సీఎం నిజం చేస్తారా అంటూ కూడా అంత బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అందరి ముందు కూడా ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే చేస్తారా అంటూ కూడా ఆ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? నీచమైనటువంటి మాటలు, చీప్ మెంటాలిటీ, అంతమంది ముందు కూడా రేపు మనం వీళ్ళనే వచ్చి ఓట్లు అడగాలి, వాళ్ళ ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేటువంటి విజ్ఞత కోల్పోతున్నారా? ఏం చేస్తున్నారు? గతంలో త్రిష విషయంలో, ఇప్పుడు నయనతార విషయంలో ఏంటి తమిళ పాలిటిక్స్ ఈ స్థాయికి దిగజారిపోయాయా అనేటువంటి ప్రస్తుత ప్రశ్న ఎలా చూడాలంటారు వీటిని? ఎస్ మురళి, అంటే రాజకీయాలకు సంబంధించి మనం అంటే రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు చేసే చేష్టలు కానీ అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అనే దానికి సంబంధించి మనం పదే పదే వింటూ ఉంటాం. అంటే ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది పూర్తి స్థాయిలో విజ్ఞత ఉండాలి. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై ప్రసంగాలు ఇచ్చేటప్పుడు, అదే విధంగా చుట్టుపక్కల మాట్లాడాలంటే ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో మైకులు లేనప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటి అనే దానికి సంబంధించి ఒక విజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విజ్ఞతను ఇప్పుడు ఎవరైతే అన్నాడీఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కழகంకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారో షణ్ముగం, ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి సీనియర్ నేతగా కూడా ఆయన గుర్తింపు ఉంది తమిళ రాజకీయాల్లో. అటువంటి నేత తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కూడా అటు త్రిష విషయంలో కూడా కొంతమంది నాయకులు పదే ఏదో రూపంలో మాట్లాడటం, విజయ్ కు ఆమెకున్నటువంటి సంబంధాలకు సంబంధించి ముఖ్యంగా ఇట్లా ఈ తమిళ రాజకీయాల్లోనే ఎక్కువ మహిళలను లాగే ప్రయత్నం అనేది జరుగుతూ వస్తుంది. గతంలో ఇటువంటి సంస్కృతి తమిళ రాజకీయాల్లో ముందు నుంచి కూడా అంటే జయలలితను అవమానించే విషయంలో కూడా కొంత కనపడుతూ వచ్చేది. అయితే ఇప్పుడు మరింత తీవ్రమైపోయి ఎన్నికలు కూడా కొంత 3 పార్టీలు అంటే ప్రధానంగా విజయ్ పార్టీ కూడా ప్రధానంగానే కనపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఓట్లను ఆకర్షించేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో ఈ నోటిదోలు అనేది స్పష్టంగా కనపడుతుంది. తాజాగా అంటే ఇటు సాధారణంగా ఈ ప్రభుత్వ వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి క్రమంలో అంటే మీకు సాధారణంగా ఇటువంటి అడుగుతూ ఉంటారు. ఇంటికెళ్ళి మీకు ఇల్లు కట్టుకోవాలని ఉందా, లేదంటే మీ పిల్లలు మంచి చదువుకోవాలని ఉందా, లేదంటే మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఉందా, ఏంటి ఇటువంటి మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని ఉందా, ఇటువంటి దానికి సంబంధించి సింపుల్ గా ఉండేందుకు మీ కళలు మాకు చెప్పండి అనే కార్యక్రమానికి సీఎం స్టాలిన్ కొంత మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరిపాలన మీద ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం, వారి కోరికలను సూచనలు సేకరించడం ఎంత కూడా జరుగుతూ వస్తుంది. ప్రజల కళలను నిజం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తూ షణ్ముగం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి నీ కళ ఏంటని అడగటం ఏంటని ఆయన ప్రశ్నించడమే కాకుండా ఒకవేళ నాకు నయనతార కావాలి, ఆమెతో పెళ్లి చేయమంటే చేస్తారా అంటూ అని ఆ కోరిక కూడా ముఖ్యమంత్రి తీరుస్తారంటూ కూడా వెటకారంగా మాట్లాడారు. అంటే అభివృద్ధిని పక్కన పెట్టి ఇలాంటి సిల్లీ ప్రోగ్రామ్ అంటే అభివృద్ధి లేదంటే ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి ఇలాంటి సిల్లీ కామెంట్స్ ద్వారా అంటే తమిళ రాజకీయాల పరువు తీస్తున్నారు, అక్కడ ప్రజల పరువు కూడా తీస్తున్నారు అనే విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కాదని కామెంట్ చేశారు. బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాట ఇది కాదు. అంటే మహిళలను ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా అంటే మరి అదే కామెంట్ ఆ ఇంట్లో మహిళలకు సంబంధించి ఎవరన్నా తిరిగి మాట్లాడారు అనుకోండి, ఆయన తీసుకోలేడు కదా.
కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటు దీనికి సంబంధించి అటు తమిళ ప్రజలు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారి విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించడం మంచిది అనేటువంటి సూచనలు కూడా కొంతమంది చేస్తూ వస్తున్నారు. అంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, కానీ రాజకీయాలకు సంబంధం లేని సినిమా వాళ్ళని ఈ విధంగా సభల్లో బ్లేమ్ చేయడానికి సంబంధించి కూడా ఎక్కడ ప్రొటెస్ట్ చేయడం కానీ లేకపోతే వ్యతిరేకించడం కానీ ఇదేమీ జరగడం లేదు అనేటువంటి మాట. ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా ఓటింగ్ టైంలో ఏమైనా? అయితే ప్రజలు ఇప్పుడు మామూలుగా మనం నిజం మాట్లాడుకుంటే ఓట్లు వేసే సమయానికి వచ్చేసరికి ప్రజలకు కొంత విఘ్నత మర్చిపోయి డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఓట్లు ఎక్కువ వేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజుల్లో కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి తటస్థ ఓటర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అంటే ఇప్పుడు ఒక పార్టీని విపరీతంగా అభిమానించే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా డిఎంకేని అభిమానించే వాళ్ళు కూడా కామెంట్స్ చాలా చిరాగ్గా ఉంది. కాబట్టి వాళ్ళకు పడేటువంటి ఓట్లు కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. తటస్థ ఓటర్లు ముఖ్యంగా కీలకమైన అంటే కింగ్ మేకర్లుగా చెప్తూ ఉంటారు కదా పోలింగ్ కి సంబంధించి, తటస్థ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, తమకేం నష్టం, తమకేం లాభం అనేది ఎక్కువగా అంచనా వేసేది పార్టీల అభిమానులు, కార్యకర్తలు కాదు, తటస్థ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంటారు. అటువంటి ఓటర్ల సంఖ్య దాదాపుగా 7 నుంచి 8% వరకు ఉంటుంది ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రభావం చూపించేటువంటి వారి సంఖ్య. కాబట్టి ఆ 8% గతంలో మూస ధోరణితో ఓటింగ్ చేసేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండేది, కానీ లాస్ట్ 2 times నుంచి కొంచెం అవేర్నెస్ రావడం కావచ్చు, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ ని బేరీజ్ వేసుకోవడం కావచ్చు, కొంచెం అది వచ్చిందని కనబడుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గతంలో మీడియాలోనో లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలోనో ప్రింట్ మీడియాలోనో ఏదో ఒక వార్త చూసేవారు, దానికి సంబంధించి అది మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రీల్స్ రూపంలోనో పోస్టుల రూపంలోనో గత నెల రోజుల క్రితం జరిగిన రీల్ కూడా ఈ రోజు వైరల్ అవుతుంది. కాబట్టి దీన్ని అందరికీ చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత లేదా ఎవరైనా ట్రోలింగ్ పేజెస్, మీమ్ పేజెస్ కానీ ఇలా కొంతమంది ఉంటారు, లేదంటే ఇప్పుడు అన్న డిఎంకే ఉంటారు, డిఎంకే అధికార పార్టీ డిఎంకే చేసేటువంటి పోస్టులు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత విఘ్నత ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అనే అటువంటి అంశాలు అనేది చాలా పార్టీలు కూడా మందలించకపోవడం, లేకపోతే పార్టీలు కూడా అడగకపోవడం వల్ల కూడా ఇది అది ఏముంది. ఇప్పుడు ఆయనకు సంబంధించి అంటే పార్టీలు మందలించకపోవడం అంటే ఇప్పుడు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పార్టీలు తూతూ మంత్రంగా నోటీసులు ఇస్తాయి. దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకునేటటువంటి అరవసరేదను సస్పెండ్ చేసేయాలి. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేసేయాలి, టీడీపీ ఉన్నప్పుడు సస్పెండ్ చేసేయాలి, అలాగే జనసేన సస్పెండ్ చేసేయాలి, బీఆర్ఎస్ సస్పెండ్ చేసేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్నారు, లేదంటే వీళ్ళకి ప్రజల్లో ఒక కులం లేదా మతం ఓట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి వారిని అందరినీ కూడా కొంత అలా మాట్లాడకూడదండి అని సున్నితంగా చెప్పేసి వదిలేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. లేదా కొంతమంది అలా ఎలా మాట్లాడతామని లోపలికి వెళ్ళిన తర్వాత వెకిలిన నవ్వేవాళ్ళు కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. నయనతారపై ఏఐడిఎంకే ఎంపీ షణ్ముగం చెత్త వాగుడు వాగారు. సీఎం స్టాలిన్ను విమర్శించేటువంటి క్రమంలో నటి నయనతారపై చెత్త కామెంట్స్ చేశారు ఆయన. మహిళల భద్రతా నిరసన కార్యక్రమంలో పిచ్చి కూతలు కూశారు ఆయన. కలాం కలలు కనమన్నారు, వాటిని స్టాలిన్ తీరుస్తామన్నారంటూ కూడా షణ్ముగం అన్నారు. నాకు నయనతార కావాలంటూ కామెంట్ చేశారు షణ్ముగం. నా కలను సీఎం నిజం చేస్తారా అంటూ షణ్ముగం అన్నారు. ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే చేస్తారా అంటూ కూడా షణ్ముగం పేట్రేగిపోయి మాట్లాడారంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఎంపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కూడా డిఎంకే నేతలు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా షణ్ముగం కామెంట్స్ మారాయి.